జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన పాత ఏదైతే ఖర్చులకు సంబంధించి భాగంగా వచ్చిన దాంట్లో ఆయన ఇంటి కోసం ఇంట్లో ఇరకలం పడటానికి 1,30,40,00,000, అదేవిధంగా ఇంట్లో బూజు దులపడానికి 2 కోట్లు, అలాగే ఆయన తినటానికి వాళ్ళు వచ్చి స్నాక్స్ తినడానికి 2 కోట్లు, అలాగే ఆయన ఇంటి గేట్లు తయారు చేయడానికి కానీ ఇంటి వాల్స్ తయారు చేయడానికి 10 కోట్ల పైన ఖర్చు చేశారు. అలాంటి ఇంట్లోకి ఎలుకలు కానీ ఇటు పక్క బూజు దులపడానికి అంత ఖర్చు అయిందంట అంటారా? ఏమండి జగన్మోహన్ రెడ్డి అంటే ఎలుకలు పడేటట్టు కట్టుకున్నాడా ఇల్లు ఏంటి? అసలు ఎలుకలు పడే అంత పూరుగుడిసెల్లో కూడా ఇప్పుడు ఎలుకలు రావట్లేదు. వాడి ఇంట్లోకి ఎలుకలు అట్లా వచ్చినాయండి. ఆ ఎలుకలు అనేది వీళ్ళేనండి, పందికొక్కులు, ఎలుకలు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇవి అంబటి వీళ్ళ ఉన్నారు కదా పందికొక్కులు మొత్తం. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మొత్తం ఆ బ్యాచ్ ఏనండి. పందికొక్కలైనా ఎలుకలైనా ఎవరైనా సరే వీటి తిండికి ఎలుకలకి కాదండి పెట్టేది, వీళ్ళు తినే తిండి లెక్కేసి ఎలుకలు అనే పేరు పెట్టారండి. ఎలుకలు కాదండి తినేది, ఈ జనాలు జగన్మోహన్ రెడ్డి జనాలు తినేది, జగన్మోహన్ రెడ్డి తినేది. ఈ లెక్కలు ఎలా బయటకు చెప్పలేక ఈ ఎలుకలు అనేది ఒక పదం అనేది ఉపయోగించాడండి. గతంలో మీకు గుర్తుందా, మందు బాటిల్ సీజ్ అయినట్టు చూపిమంటే ఎలుకలు కొట్టేసి ఎలుకలు తాగిన అని చెప్పి అన్నారు. నిజంగానే ఇక్కడ ఎలుకలు మందు తాగి ఇటే వచ్చినాయి అంటారు, లేకపోతే ఈయన మందులో దాచుకున్న సొమ్ము కోసం తినడానికి వచ్చినాయి అంటారా? అసలు కాదు, ఎలికలు అనే పదం అంటేనే నవ్వొస్తుంది. ఎలికలు మందు తాగుతాయండి. మనుషులు తాగి నానా గల్లంత అయిపోయి వాడి అయామంలో మందు అనేది ఎలాంటి మందులు, చీపు మందులు అమ్మాడో జనాలందరికీ తెలుసు. ఆ మందు తాగి జనాలందరూ నాశనం అయ్యింది కాకోకుండా ఇవాళ అందరి సంవత్సరాలు నాశనం అయిపోయి ఇవాళ ప్రశాంతంగా బతికే రోజులు వస్తే మళ్ళీ ఎలుకలుకి మందు తాగినవి, పందికొక్కులు మందు తాగినవి, వీళ్ళు ఈ వాటి మీద మళ్ళీ ఎందుకు నోరు లేని జంతువుల మీద ఎందుకంటే పాపం వాటి మీద మళ్ళీ నెపాలేయటం అయ్యేందుకు మీద. నాయన నువ్వే తాగుతున్నావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తాగుతున్నారు, నీ చుట్టూ ఉన్న జనాలందరికీ పోపిస్తున్నావు. ఈ చీప్ లిక్కర్ ఏమో ఇలాంటి పని చేసుకొని వచ్చి వాళ్ళందరూ నాశనం చేసావు. ఈ రోజు నువ్వు అసలు చేసినంత అరాచకాలన్నీ పక్కన పెట్టి ఇవాళ పందికొక్కులు, ఎలుకలు ఇవన్నీ హాస్యపదంగా చెప్పుకున్నావు. నీకు అసలు సిగ్గనేది లేదు. అసలు ఎలా మాట్లాడతావు? నువ్వు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం అన్నా ఒక సీఎంగా మాట్లాడయ్యా. సీఎం అయ్యావు కదా ఒక 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు అసలు? మాలాంటి వాళ్ళమే కొంచెం జ్ఞానం అంత కొన్ని పదాలన్నా మాట్లాడుతున్నావు. ఈ ఎలుకలు, పందికొక్కులు ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తున్నావు? నువ్వు పిల్లలు కూడా మాట్లాడరు. నువ్వు అసలు సీఎంగా మా రాష్ట్రానికి రావటం అంత పనికి మాలినంత దరిద్రం ఇంకొకటి లేదు. వచ్చేట్టగా వెళ్ళిపోయావు. ఇంతటితో మా దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నాము. ఇంకా మంచి రోజులు వచ్చినాయి అనుకుంటున్నావు నాయన. ఇంక ఇప్పటి వరకు నువ్వు ఇలాంటిది ఆశ జోకులు మాకు బాబు. అలాగే ఆయన నిన్న కూడా నంద్యాల పర్యటనలో భాగంగా మా కార్యకర్తను చంపేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అంటున్నారు. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారా? ఏండి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ గారి దగ్గర ఉందండి. ఉంది కాబట్టి ఆయన ఎవరెవరు ఏం చేశారో అన్ని రాసుకున్నాడు. రెడ్ బుక్ అనేది పక్కాగా ఉంటుంది. లేకుండా ఆ రోజు లోకేష్ అన్నాడు కదా రెడ్ బుక్ లో నేను అన్ని ఉన్నాయి నాకు ఉన్నాయని. కానీ నువ్వు అది ఈజీగా తీసుకోమాక. రెడ్ బుక్ లో వేసిన వాళ్ళు, నువ్వు చేసిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు దాంట్లో ఉన్నారు. అది ఏదో ఒక రోజు బయటకు వస్తారు. ఆ రోజు నువ్వు రెడ్ బుక్ గురించి మాట్లాడు. ఇప్పటి నుంచే రెడ్ బుక్ ఎందుకు తీస్తాం? తీసే రోజులు వచ్చినప్పుడు తీస్తారు. ఏం తీసావు అసలు? నీ పరిపాలన నువ్వేం తీసావు? ఏవిది ఇలా అన్నీ దాసి నువ్వు సీఎంగా ఉండి నువ్వు ఢిల్లీ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకొని అప్పుడు వెళ్ళి చక్కగా వచ్చి మోడీ దగ్గర నుంచి నీకు తప్పించుకొని తిరగటం, పరదాలు కట్టుకొని తిరగటం అదే తెలిసింది. కానీ నీ చేసిన అరాచకాలు ఎక్కడికి పోవు. రెడ్ బుక్ అనేది వస్తుంది త్వరలోనే. నువ్వు ఎవరెవరు ఉన్నారో అందరూ నీ తోడు దొంగలు అందరూ బయటకు వస్తారు. నువ్వు ఇప్పుడు ఎలుకలు, పందికొక్కులు అంటున్నారు కదా, ఇప్పుడు తవ్వుతారనమాట ఎలుకల్ని, పందికొక్కుల్ని ఇప్పుడు తీస్తారు. అప్పుడు చూద్దుగా నా పందికొక్కులు, ఎలుకల్ని. అప్పుడు ఎవరెవరు ఉన్నారో అప్పుడు నువ్వు నీ పందికొక్కులు ఎవరో, నీ ఎలుకలు ఎవరో నీకే తెలుస్తుంది. నాకు సెక్యూరిటీ చాలలేదు, నాకున్న పాత సెక్యూరిటీ 900 మంది ఇవ్వండి, దాంతో పాటుగా నన్ను టీడీపీ కూటమి ప్రభుత్వం నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నారు. నిజంగానే కూటమి ప్రభుత్వం చంపే అవకాశాలు ఉన్నాయి అంటారు అసలు? ఏమండి, బాబు గారే మీద ఎంత హెటాకులు జరిశాడండి. అసలు బాబు గారికి ప్రాణ భయం ఉందని ఎంతమంది మేము భయపడ్డామో తెలుసా? పవన్ కళ్యాణ్కి ఉందని భయపడ్డాం. ఎందుకంటారా, ఆయన ఇంతమందిని
ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడో జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఎంతమంది వీడి నాయకులు ఎంతమందిని చంపి మందిని ఇది చేశారో ఆ ఉసురు అనేది ఎక్కడికి పోలేదండి. అందుకే జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు. ఎందుకంటే ఆ ఉసురు పాపం అనేది నీకు ఉట్టిగా పోదు, ఆ పాపం నీ వెనకమాలే వచ్చింది. అందుకే నువ్వు సీఎంగా పోయావు. కానీ నీకు ప్రాణభయం ఎక్కడుంది? బాబు గారు చంపుతారా, పవన్ కళ్యాణ్ చంపుతారా? అసలు నీ చుట్టుపక్కల 151 మందిని పెట్టుకున్నావు కదా, వాళ్ళల్లో వాళ్ళే నిన్ను వేస్తారేమో, జాగ్రత్త. నువ్వు జెడ్ కేటగిరీని అడుగుతున్నావు, జాగ్రత్త. జెడ్ కేటగిరీ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఇవాళ రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళనే పక్కన ఉన్న వాళ్ళు వేశారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే పక్కన ఉన్న వాళ్ళు వేశారు. నిన్నేరని గ్యారంటీ ఏంటి? వీళ్ళ మీద ఎందుకు తెలుగుదేశం మీద పడేడుతో? అసలు నువ్వు ఈ జెడ్ కేటగిరీని ఎంత పెంచుకుంటే అదే నీకు ప్రాణహాని. అది మటుకు నువ్వు పెంచుకోమాక. నువ్వు మామూలుగా మనిషిగా తిరుగు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో. అలాగే అక్రమాస్తుల కేసు సంబంధించి సుప్రీంకోర్టు మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఈయన పాల్పడ్డాడో దానికి అనుగుణంగానే కేసులు ఫాలో అప్ అవ్వాలి, కానీ ఏదో ఒక పిల్లు వేశారని చెప్పి ఆపేయటం మంచిది కాదు. ఇకనైనా ఆ పిల్లుని పక్కన పడేసి మీ పని మీరు చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు క్లారిటీ చెప్పింది. ఇకనైనా ఈయన కోర్టుకి వెళ్తాడని అనుకుంటున్నారా? వెళ్ళాలండి. తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎన్ని రోజులు తిరుగుతున్నాడో కోర్టు కూడా చూస్తుంది. టైం వచ్చినప్పుడు పిలుస్తారు, వెళ్తాడు. వెళ్ళకపోకపోతే ఎలా తీసుకెళ్లాలో, ఎలా వెళ్ళాలో కూడా ఏమి కోర్టు ఈసారి ఉట్టిగా ఏం ఊరుకోదు. ఉన్న లా ఊరుకోదు, ఇక్కడ ఈడీ ఊరుకోదు, సిబిఐ ఊరుకోదు, ఎవ్వరు ఊరుకోరండి. వెళ్తాడు. వెళ్ళాల్సి వస్తే ఏమీ లేదు, చక్కగా కోర్టు మెట్లెక్కి వెళ్తాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు తప్పించుకున్నాడు, కానీ తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. అలాగే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆయన విదేశీ విద్య తీసేసి ఆయన విగ్రహం ఏర్పాటు చేశాడు. ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ విగ్రహం ఏర్పాటు చేశాడు ఆయన. కానీ దాని ఉన్న పేరుని ఆయన పెద్ద పేరు పెట్టుకుని అంబేద్కర్ పేరు చాలా చిన్నగా పెట్టారు. దాన్ని వాళ్ళు ఎవరైతే అంబేద్కర్ బాధలో ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించారు. పూర్వం వ్యతిరేకించారు, కానీ అఫీషియల్గా చెప్పలేపారు. ఇప్పుడు దాన్ని తీసేసినందుకు టీడీపీ వాళ్ళే చేశారు. మొత్తం అంతా టీడీపీ వాళ్ళే చేస్తాను, దాడి చేస్తాను అంబేద్కర్ మీద అని చెప్పి అన్నాడు. నిజంగానే అంబేద్కర్ మీద దాడి చేస్తున్నారు టీడీపీ వాళ్ళు? ఏండి 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి సీఎం ఏంటి, ఆయన మామూలు ప్రతిపక్షంలో ఉన్నాడు, సీఎంగా ఉన్నారు. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఏ రోజన్నా అంబేద్కర్ విగ్రహాలు తీయటం కానీ తొలగించడాలు కానీ ఎక్కడన్నా చూసామండి? ఎక్కడా లేవండి. ఈ వైసీపీ పరిపాలన వచ్చాకే ఈ అంబేద్కర్ విగ్రహాలు కానీ, ఏ విగ్రహాలైనా దేవుడి విగ్రహాలు కానీ అన్నీ కూడా వీళ్ళ అయామాలోనే జరిగినాయండి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇలాంటి విగ్రహాల జోలికి కానీ జోలికి కానీ ఎవరు వెళ్ళలేదండి. వాళ్ళ పనులు ఏమన్నా ఉంటే కొన్ని పనులు ఆగిపోయినాయేమో, కానీ ఇలాంటి నీచమైన పనులు ఎవ్వరు ఏ ప్రభుత్వం చేయలేదండి. అది మటుకి ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని దేవుడిని విగ్రహాలు ఎరగొట్టి తెలుగుదేశం పార్టీ మీద పెట్టాడు. ఇప్పుడు వచ్చి అంబేద్కర్ విగ్రహాలు వీళ్ళే ఏంటి డ్రగ్స్ ఎక్కువయ్యి, పైశాచికం ఎక్కువైపోయి ఆ విగ్రహాల మీద పడి ఈ విగ్రహాల మీద పడి అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టి, రాజశేఖర విగ్రహాలు వాళ్ళ తండ్రి విగ్రహాలు పడగొట్టి, వాడు చూస్తా కూడా తండ్రి విగ్రహాలు పడగొడుతుంటే చూస్తా వీళ్ళు పడగొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పడగొట్టారని చెప్తున్నాడు. ఇంకా సిగ్గు లేకోకుండా. అసలు తెలుగుదేశం వాళ్ళకి ఏం పని అండి? తెలుగుదేశం వాళ్ళు అసలు ఇలాంటి ఆలోచనలు ఉండవండి. వాళ్ళకి ఎప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలి, మన రాష్ట్రానికి ఏం పథకాలు తీసుకురావాలి, మన రాష్ట్రం ఎక్కడ డెవలప్ చేయాలి, మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ఎలా డెవలప్ అవుద్ది అన్న ఆలోచనతో మన బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ తిరిగి అక్కడ తిరిగి అమరావతి చూసుకొని ఇటు పోలవరం చూసుకొని వాళ్ళు బిజీలో ఉంటే, వీళ్ళు పైశాచికం ఎక్కువైపోయి వీళ్ళు పిచ్చి పనులు పిచ్చి మాటలు ఇవన్నీ జనాల పిచ్చెక్కిస్తున్నావా నాయన? ఇప్పటి వరకు మా పిచ్చి చాలా డీప్ అయింది బాబు. ఇక నీకెక్కింది పిచ్చి. ఆ పిచ్చి తొందరగా దింపుకొని ఆయన లండన్ పోయి పిచ్చి మందులు ఏమన్నా ఎక్కిందేమో కొంచెం వైద్యం చేయించుకొని ఆయన. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు మహిళల మీద చేస్తున్న దాష్టికాలు కానీ, వాళ్ళని ఒక మహిళతో కాకుండా భార్యతో కాకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టిన ఈ వైఎస్ఆర్ కామ పార్టీని ఎలా చూడొచ్చు అంటారు? ఆ పార్టీలో ఉన్న నాయకులను ఎలా చూడొచ్చు? అసలు వైసీపీ అంటేనే కామ అనేది వైసీపీలోనే ఉందండి. పార్టీ అని మాకు ముందే తెలుసు. వాళ్ళంతా కామాంధులని ఎప్పుడో తెలుసండి. కానీ ఇందులో ఉన్నాడు ఎవడండి కరెక్ట్ నిజాయితీ పరుడు? ఎవ్వడో లేడండి. ఒక పవన్ కళ్యాణ్ని ఎక్కిరిచ్చారు. పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు పెళ్లి చేసుకున్నాడు. చక్కగా ఎవరికి ఇవ్వాల్సిన ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పాడు. పవన్ కళ్యాణ్ ఇలాంటి పవన్ కళ్యాణ్ అసలు అంటానికి నువ్వు ఎవరు సరిపోరు. మీలాంటి వాళ్ళందరూ దొంగసాటుగా దొంగ వ్యవహారాలు చేసుకుంటా
విజయసాయి రెడ్డినేమో ఆ శాంతి అన్న అమ్మాయిని చేశాడు. ఈడెవడో ఒకడు వచ్చాడు, వాడు మాధవి అంట, మాధవి అనకమాల పడ్డాడు. ఏమి అంత పైసా పెళ్ళాలను వదిలేసుకొని ఇంత పైశాచికంగా ఆ అమ్మాయిల కోసం ఈ అమ్మాయిల కోసం మరి మరి మీరు ఎలాంటి అరాచకాలు చేసేటప్పుడు, ఇలాంటి పైశాచిక పనులు చేసేటప్పుడు మీది కామం కనపడతలేదా? పవన్ కళ్యాణ్ ఆ రోజు అన్నారు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 36 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారే. పవన్ కళ్యాణ్ ఏ చేసిన నిజాయితీగా చేశాడు. నిజాయితీగా వాళ్ళ భార్యని చక్కగా వాళ్ళని ఇలాంటి బయటికి రాకుండా చక్కగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చాడు. వాళ్ళని చక్కటి హుందాగా ఉంచుతున్నాడు ఏ భార్యనైనా సరే. మీలాగా చిల్లర మందలాగా చిల్లర పనులు చేయలేదు. అయితే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన ఇంటికి వెళ్ళి నా కూతురు తండ్రి కావాలని చెప్పి వెళ్తే వాళ్ళని రానియకుండా చేసి వాళ్ళ మీద దాడులు చేయడానికి చూశాడు. ఆయన ఏమన్నా నా మీద దాడి చేస్తానికి వచ్చారు కాబట్టి నేను నా ప్రాణహాని ఉందని ఆయన అంటున్నాడు. ఇంకో పక్క ఏమన్నా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటే ఆమె నాకు ఇన్ని రోజులు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేశారు, ఇప్పుడు ఆయనే కావాలని ఆమె అంటుంది. చివరికి శ్రీనివాస్ గారు కూడా నాకే అంగాల నా భార్య నాకు వద్దు అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఏండి అందరు కూడా శుభ్రంగా పెళ్ళాలకి ఏమైనా ఉంటే ఆస్తులు ఏమైనా ఉంటే రాసి పెట్టేసి వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోమానండి. వీళ్ళు ఎవరెవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళని తెచ్చి చక్కగా వీళ్ళు హ్యాపీగా హానీమూన్లకి వాటికి వీటికి తిరగమనండి. ఏం పని పాటలు ఉన్నాయి, గట్టగా దిగిపోయారు కదా, ఎలాగో వాళ్ళకి పరిపాలించేది లేదు. వాళ్ళు శుభ్రంగా ప్రతిపక్షంలో వచ్చి కూర్చొని పని కూడా లేదు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివి అన్నా చేసుకోమానండి. ఏ ఊటీయో పోయో లేకపోతే ఏ గోవా పోయో ఎవరికి నచ్చిన అమ్మాయిని ఆయన్ని తీసుకొని ఆయన్ని వెనకమాల బయట వాళ్ళని తిరగమానండి. మేము జనాలందరూ కాస్త ప్రశాంతంగా మా పనులు మేము చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచనలు, ఇప్పుడు మంచి భవిష్యత్తు, మంచి విద్య, మంచి పెట్టుబడులు, మంచి రాబడి అనేది థాట్స్ మేము మంచి ఆలోచనలతో ఉన్నామండి. ఇలాంటి పైశాచిక పనులు వాళ్ళకి ఈ 5 సంవత్సరాల నుంచి పాపం ఖాళీ లేదేమో జనాలకి తిరగటానికి. బాగా అలసిపోయి ఉన్నారు కదా పనులు చేసి, దానివల్ల పాపం చాలా రెస్ట్ తీసుకున్నట్టున్నారు. ఇలాంటి ఆలోచన రాలేదేమో. ఇప్పుడు దీప ప్రతిపక్షం కూడా లేదుగా మంచి. ఇప్పుడు ఎవరో ఒక మాధవినో లేకపోతే శాంతినో లేకపోతే రాధికానో వేసుకొని జనాలకి ఎవరికి నచ్చిన వాళ్ళని వేసుకొని ఊరేగమానండి. ఎవడో పట్టించుకోడు. ఆ పెళ్ళాలే చెప్పుతో వాళ్ళని కొడితే కొడతారు, వదిలేస్తే వదిలేస్తారు. వాళ్ళే చూసుకుంటారు. 3 పెళ్ళాలు కింద మీద వాళ్ళు వస్తారు ఎట్టగొట్ట.